మందారస్థల హేమరత్నమయ సద్వద్యోత సత్పుష్పకము బంధున్నైజ సభాశుభాసనమునందాసీనుడై మౌని సద్బృందాశాధిప లక్ష్మణాన్వితుడునై పృథ్వీ సుతాయుక్తుడై కుండేంద్రీ వరవర్ణుడవు రఘువరన్ కూర్మిన్మదిన్ గొల్చెదన్. సూర్యోదయం కాగానే రామచంద్రమూర్తి, రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు, సీత, ఆంజనేయ స్వామి పరివారంతో సహా కూర్చొని ఉన్నటువంటి, ఓ రామచంద్ర, నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నానయా, సూర్యోదయం కాగానే నీ దర్శనం వల్ల సమస్త పాపాలు కూడా పోతాయని చెబుతూ ఉన్నారు. కాబట్టి నా జన్మ తరింపజేయవయ్యా అని చెప్పి రామదాసు గారి పద్యం మందారస్థల హేమరత్నమయ సద్మద్యోత సత్పుస్తకం బంధున్నైజ సభాశుభాసనమనందాసీనుడై మౌని సద్బృందాశాధిప లక్ష్మణాన్వితుడునై పృథ్వీ సుతాయుక్తుడై కుందేంద్రీవర వర్ణుడవు రఘువరన్ కూర్మిన్ మరిని గొల్చెదన్. అందరినీ రక్షించడం కోసం ఆయన పొద్దున్నే ఆయన ఆసనం మీద కూర్చున్నట్ట. అందరినీ పాప విముక్తులను చేసి రక్షించి వాళ్ళని సుఖంగా మోక్షానికి తీసుకెళ్ళడం కోసమని అదే పనిగా పొద్దున్నే కూర్చున్నట్ట. అందుకోసమని మౌనీశ్వరులంతా కూడా నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నారయా, నేను సామాన్య మానవుడిని, నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను రక్షించవయ్యా అని చెప్పి రామదాసు గారు ఈ పద్యం చెప్పారు. మరి 2024 మే నెల 23వ తారీఖు గురువారం సూర్యోదయం ఉదయం 5:31 నుండి సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:29, క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ సాయంత్రం 6:42 వరకు ఉంది. విశాఖ నక్షత్రం ఉదయం 8:51 వరకు ఉన్నది. వర్జం పగలు 1:03 నుండి 2:43 వరకు ఉంది. ఇది బుద్ధ పూర్ణిమ. ఈరోజు అన్నమాచార్య జయంతి. బుద్ధుడు పూర్ణిమ ఈ రోజున ఆయనకు భగవంతుడు ఆయనకి జ్ఞానం కలుగజేసినటువంటి రోజు. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని పూజించిన, మరి ఆయన అనేక కవిత్వాలు చెప్పి మోక్షాన్ని పొందినటువంటి రోజు. ఈ వైశాఖ శుద్ధ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఈ బుద్ధ పూర్ణిమ, అన్నమాచార్య పూర్ణిమ రోజున మనం ఏం చేయాలి? పూర్ణిమ రోజున విశాఖాస్త్రయోస్తుల తులా వృషభయోర్భృగు, ఈ తులారాశి వాళ్ళంతా కూడా శుక్రుని పూజించాలి. ఈ రాశి వాళ్ళు ఈ రోజున పూర్ణిమ వారం గురువారం, ఈ గురువారం బృహస్పతిని గురువుని పూజించాల్సినటువంటి రోజు. గురువుని పూర్ణిమ రోజున చంద్రుణ్ణి పూజించాలి. పైన విశాఖ నక్షత్రం శుక్రుణ్ణి పూజించాలి. ఇది అన్నమాచార్య స్వామిని పూజించాలి. మరి బుద్ధుణ్ణి తలుచుకోవాలి. వాళ్ళంతా కూడా మనకు సన్మార్గం, మనం ఎట్లా జీవించాలి, భగవంతుడిని ఎట్లా పూజించాలి అనేటువంటి వారంతా కూడా పూజించి వాళ్ళు మోక్షాన్ని పోయినటువంటి రోజు. కాబట్టి ఈ జయంతి బుద్ధ జయంతి, అన్నమాచార్య జయంతి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున 2024వ సంవత్సరం 5వ నెల 23వ తారీఖు గురువారం సూర్య ఉదయం 5:31 నుండి 5:31, సూర్యాస్తమయం 6:29 వరకు, క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం చెప్పుకున్నాం, ఇప్పుడు తెలుగు సంవత్సరం చెప్పుకుంటున్నాం. క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ పూర్ణిమ సాయంత్రం 6:42 నుండి 6:42 వరకు ఉంది. విశాఖ నక్షత్రం ఉదయం 8:51 వరకు ఉంది. విశాఖ వెళ్ళిన తర్వాత అనురాధ వచ్చింది. మిత్రం మైత్రం అనురాధస్య సంజ్ఞకము. ఈ అనురాధ చాలా విశేషమైంది, మంచి నక్షత్రం, అన్ని పనులకి కూడా పనికొచ్చేది, మిత్రత్వాన్ని చేకూర్చేది. ఇది కుజుడికి సంబంధించిన నక్షత్రం. ఈ రోజున కుజుడిని అనగా
అంగారకుడిని పూజించాలి, మరి గురువారం గురువుని పూజించాలి, మరి అన్నమాచార్యుని పూజించాలి. స్వస్తి.